crores అలా వస్తదని అనుకుంటున్నా. 1000 crores వస్తాయా? యెస్. అంటే మహేష్ బాబు చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ అవి కూడా చేపిస్తున్నాడు కదా, అంటే దాని గురించి మీకు ఎలా అనిపిస్తుంది మరి? నార్మల్ హ్యాపీనే ఉంటది. జనాల గురించి చేసినారంటే దట్స్ గ్రేట్ థింగ్ రైట్. సో దట్స్ శ్రీలీల వయసుతోటి పోల్చుకుంటే మహేష్ బాబు గారి చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ రాబోయే మూవీ ఇద్దరు ఏజ్ గ్యాప్ ఏమైనా కనిపిస్తుంది అనుకుంటున్నారా? లేదు లేదు, ఇద్దరికైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంది. శ్రీలీల గురించి ఆల్రెడీ మనకి తెలిసిందే, మంచి బెస్ట్ డాన్సర్ అని చెప్పేసి. సో అలాగనే మనకి మహేష్ బాబు గారు తన డాన్స్ స్ట్రెంత్ కి సరిపోతారు అనుకుంటున్నారు. డెఫినెట్లీ కొంచెం మాస్ యాంగిల్ లో కనిపిస్తున్నారు కదా మహేష్ బాబు గారు. సో మాస్ యాంగిల్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అండ్ ఫస్ట్ మూవీ కదా మహేష్ బాబు అండ్ శ్రీలీల గారు చేసేది. సో వీఆర్ వెయిటింగ్, దట్స్ ఇట్. అంటే కలెక్షన్ అనేది మనకి సంక్రాంతికి వస్తుంది కదా, సంక్రాంతికి అదే రోజు వెంకటేష్ వస్తుంది. సో అలాగే మళ్ళీ మహేష్ బాబు వస్తుంది, చిన్నోడు పెద్దోడు కలిసి వస్తున్నారు. మరి ఎవరు హిట్ కొడతారు? శ్రీలీల అండ్ మహేష్ బాబు డిఫరెంట్ పార్ట్, అంటే డిఫరెంట్ గా ఉంది కాబట్టి సో డెఫినెట్లీ అదే హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ మధ్య శ్రీలీల తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి మనకి మీమ్స్ లో అన్నిట్లో చూస్తూనే ఉంటారు జనరల్ గా. బట్ ఇది మాత్రం హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. స్టోరీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంది.